ఇవ్వగలను నా యేసయ్యా. మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి విడిపించావు. నీ త్యాగమునకు నా వందనము, నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా యేసయ్యా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు మనం చూద్దాం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తు యొక్క జీవితమును మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభు యొక్క జీవితము మనం తెలుసుకున్నట్లయితే ఎవరి యొక్క గుణాతిశయములు మనకు కనబడతాయి అంటే దేవుని యొక్క గుణాతిశయములు మనకి కనబడతాయి. క్రీస్తుని ఎరిగి ఉండడం అంటే దేవుని ఎరిగి ఉండడము. ఒక పాట ఉంటుంది, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. యేసుని చూచుచున్నప్పుడు మనము దేవుని చూడగలుగుతున్నాము. ఇక్కడ రాయబడి ఉన్నది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరిలో నివసించుచున్నది? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మనము ఇప్పుడు పరిపూర్ణులము అవ్వాలి అంటే, దేవుని యొక్క ఆత్మ సంబంధులమే అవ్వాలి అంటే, ఆత్మీయులుగా మనం ఉండాలి అంటే, మనము ఎవరిని ఎరిగిన వారముగా ఉండాలంటే క్రీస్తుని ఎరిగిన వారముగా ఉండాలి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనము కూడా సంపూర్ణులమై ఉన్నాము. ఎప్పుడు? మనము ఆయనలో ఉన్నప్పుడు. ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా మనము కూడా సంపూర్ణులమై ఉన్నాము. ఇదిగో దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది, నివసించుచున్నది. క్రీస్తును ఎరిగినవాడు, క్రీస్తును కలిగినవాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని కలిగినవాడు, దైవత్వమును ఎరిగినవాడు. క్రీస్తు బోధనలో ఎవరైతే నడుచుకుంటారో దేవుని బోధనలో నడుచుకున్నవారు అవుతారు. క్రీస్తులో నిలిచినవాడు దేవునిలో నిలిచినవాడు అవుతాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే క్రీస్తులో ఎదగాలి. ఒక వ్యక్తి దేవుని ఆత్మచే నడిపింపబడాలి అంటే క్రీస్తును పొందుకోవాలి. క్రీస్తును పొందుకున్నవాడు దైవికంగా ఎదగగలడు. క్రీస్తును కలిగిన వాడు దేవుని ఆత్మను పొందుకోగలడు. క్రీస్తును తెలుసుకోలేనివాడు దేవుని తెలుసుకోలేడు. క్రీస్తు వాక్యమును విశ్వసించలేనివాడు దేవుని విశ్వసించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితము పరిపూర్ణం అవ్వాలి అంటే, మన జీవితము పరిపూర్ణం అవ్వాలంటే, సంపూర్ణం అవ్వాలంటే మనము క్రీస్తులో ఉండాలి. మనం క్రీస్తులో ఎదగాలి. మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనము పరిపూర్ణులము అవుతాము. అదే మన క్రీస్తులో లేకపోతే పరిపూర్ణులము అవ్వలేము. మన ఆత్మీయ జీవితము ఎదగాలి అంటే మనము క్రీస్తులో ఉండాలి. ఇదిగో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి యేసు ప్రభువు యొక్క దైవత్వము మనకందరికి ఒక మార్గముగా ఉన్నది. యేసు ప్రభు యొక్క దైవత్వము దేవుని చూపించుచున్నది. బోధించిన వాక్యము మనల్ని రక్షించే విధముగా ఉన్నది. ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది కనుక. ఇప్పుడు నేను ఆ దేవుని పోలికలు నేను కలిగి ఉండాలి అంటే నేను ఎవరిలో ఉండాలి అంటే క్రీస్తులో ఉండాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు పోలికలు అంటే దేవుని పోలికలు. ఇదిగో దేవుని వలె మనం ఉండాలి అంటే క్రీస్తు వలె ఉండాలి.
క్రీస్తు వలె ఉండినవాడు, క్రీస్తు వలె జీవించినవాడు పరసంబంధి అవుతాడు. క్రీస్తును పోలి నడుచుకున్నవారు పరసంబంధులు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను. వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము మార్గమై ఉన్నది, వాక్యము జీవమై ఉన్నది, వాక్యము సత్యము, వాక్యము పరిశుద్ధమైనది. ఆ వాక్యమును ఎరిగినవాడు క్రీస్తుని ఎరిగినవాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు వాక్యమును కలిగి ఉన్నవాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు పరిశుద్ధతను కలిగినవాడు. క్రీస్తును కలిగినవాడు పరలోకమును కలిగినవాడు. క్రీస్తును కలిగినవాడు నూతనమైన జీవితమును కలిగినవాడు. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హి ఈజ్ ఏ న్యూ క్రియేషన్. క్రీస్తులో ఉన్నవాడు ధన్యుడు. వాక్యము సెలవిస్తుంది, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఆయన వాక్యమును కలిగి ఉన్నవాడు ధన్యుడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు ధన్యుడు. క్రీస్తును కలిగి ఉండడమే ఆత్మీయ జీవితమును కలిగి ఉండడము. క్రీస్తు లేని జీవితము ఆత్మీయ జీవితము కాదు. అది జీవము గల జీవితము కాదు. ఎందుకంటే జీవమై ఉన్నవాడు ఎవడంటే క్రీస్తు. క్రీస్తుని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు జీవము గల జీవితమును కలిగి ఉన్నవాడు. క్రీస్తును కలిగి లేనివాడు దేవుని కలిగి ఉన్నవాడు కాడు, జీవము లేనివాడు. మన జీవితము సంపూర్ణం అవ్వాలంటే, మన జీవితము దేవుని పోలి నడుచుకునే విధముగా ఉండాలి అంటే, మన జీవితము ఒక పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి అంటే, మనము సత్యములో నడవాలంటే, జీవమును కలిగి ఉండాలి అంటే మనము క్రీస్తులో ఉన్నవారముగా ఉండాలి. క్రీస్తుకి వేరుగా మనం ఏది చేస్తున్నానో దేవుని బిడ్డలారా అది పరిశుద్ధమైన కార్యము కాలేదు. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మన యొక్క కార్యములు కూడా, మన ప్రవర్తన, మన క్రియలు కూడా ఎలా ఉంటాయంటే క్రీస్తు వలె ఉంటాయి. ఇప్పుడు క్రీస్తును పోలు నడుచుకున్నవాడు క్రీస్తుని కలిగి ఉన్నవాడు కనుక వాడి జీవితం పరిపూర్ణమవుతుంది. ఇంతకీ క్రీస్తులో ఉన్నవాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 నుండి చదువుదాము. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనతో కూడా మనము లేచిన వారమి. ఆయనతో కూడా మనం లేచిన వారమి. ఇదిగో మన శాపము, మన పాపము, మన దోషము అంతా కూడా ఆయన మోసుకున్నాడు. క్రీస్తు భరించాడు, క్రీస్తు మోసాడు. ఇప్పుడు మనల్ని క్షమించే అధికారము గలవాడు ఎవడంటే క్రీస్తే. మనల్ని క్షమించే అధికారము గలవాడు క్రీస్తు. మనల్ని ఆశ్రదించగడానికి అధికారము గలవాడు క్రీస్తు. ఇదిగో మన పాప భారమును ఆయన భరించాడు, మోసాడు. పాపమునకు జీవం లేదు. పాపమును, మన దోషములను ఆయన ఏం చేశాడంటే సమాధి చేశాడు, సిలువ వేశాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనం జీవించవలసిన వారమే ఉన్నాము. ఎందుకంటే మనం నమ్ముతున్నవాడు జీవించుచున్నాడు గనుక, ఆయన జీవించుచున్నవాడు కనుక మనము జీవించుచున్నవారమే. ఎందుకంటే జీవము గల వాని ఎడల మనకి విశ్వాసం ఉన్నది. మనము జీవమై ఉన్నవాడిని, నిత్య జీవాధిపతిని విశ్వసిస్తున్నాము. ఇప్పుడు మనం జీవించుచున్నవారమే. శాపమును ఆయన ఏం చేశాడు?
తీసివేశాడు. మనము పాపము విషయంలో మనము మరణించవలసిన వారమే ఉన్నాము, నీతి విషయంలో మనము జీవించవలసిన వారమే ఉన్నాము. మనము పొందుకున్న నీతికి కారణం ఎవరంటే నీతిపరుడు, నీతి సూర్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన కలిగిన నీతిని బట్టి, ఆయన కలిగిన పరిశుద్ధతను బట్టి, ఆయన కలిగి ఉన్న ఆ గుణాతిశయమును బట్టి, ఆయన కలిగి ఉన్న ఆ పరిపూర్ణత బట్టి, ఆయన కలిగి ఉన్న ఆ యొక్క దైవత్వమును బట్టి మనం కృపను పొందుకున్నాము, సమాధానము పొందుకున్నాము దేవునితో. ఇది గొప్ప ఆశీర్వాదము, ఇది గుర్తించాలి. ఇటు ఆశీర్వాదము మనం పొందుకోగలిగామంటే కారణము క్షమించువాడు ఆయన గనుక, ఆ అధికారము గలవాడు క్రీస్తు గనుక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇదిగో క్రీస్తు వలె జీవించువాడు క్రీస్తుకి శిష్యుడు అవుతాడు. ఒక వాక్యము ఉంటుంది, ఆయనతో కూడా మీరు శ్రమపడిన ఎడల ఆయన తోడి వారసులు. ఆయన తోడి వారసులు అంటే సమాన వారసులు. క్రీస్తు వలె జీవించాలనే క్రీస్తు మనకు ఒక మాదిరిగా ఉన్నారు. మనకు మాదిరి ఎవరంటే క్రీస్తు. క్రీస్తును మాదిరిగా ఉంచుకొని నువ్వు జీవించుచున్నావా? నీ జీవితమునకు క్రీస్తే మాదిరిగా ఉన్నారా? ఆ క్రీస్తు కలిగిన గుణాతిశయములు నీవు కలిగి ఉన్నావా? ఆ క్రీస్తును పోలి నీవు నడుచుకుంటున్నావా? క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, క్రీస్తు బోధనలు అనుసరించువాడు క్రైస్తవుడు అవుతాడు. ఎవడు ఈ క్రైస్తవుడు? క్రీస్తును మాదిరిగా ఉంచుకున్నవాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు క్రైస్తవుడు. క్రీస్తుని పోలి నడుచుకోలేని వాడు క్రైస్తవుడు కాలేడు. ఈ క్రీస్తు మనకి మాదిరిగా ఉన్నారు. స్టెఫను రాళ్ళతో కొట్టుతుంటే ఏమన్నాడండి? వారిని క్షమించే ప్రార్థన విన్నపము చేస్తున్నాడు. ఎక్కడి నుండి చూసి నేర్చుకున్నాడు? అది ఎక్కడి నుండి చూసి నేర్చుకున్నాడు? ఎవరు మాదిరి? క్రీస్తే మాదిరి. ఇదిగో ప్రభు కొరకు జీవించడానికి అవసరమైతే తన ప్రాణమును అర్పించుటకు కూడా ఇష్టపడుతున్నాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? ఎవరిని చూసి నేర్చుకున్నాడు? క్రీస్తు ఎలాగనైతే సంఘము కొరకు తన ప్రాణమును అర్పించారో, ఆ పాపపు భారమును మోసి ఎలాగనైతే మానవ జాతికి విముక్తిని అనుగ్రహించారో, ఆయనను విశ్వసించుట ద్వారా ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీ కొరకు నా ప్రాణం అర్పించుటకైనను నేను సిద్ధమే. ఎవరిని చూసి నేర్చుకున్నాడంటే క్రీస్తుని చూసి నేర్చుకున్నాడు. యవనక గుణాతిశయములు ఈ రోజున మనం కలిగి ఉండాలి. నీకు నీ గుణము, నీ స్వభావము నీ తండ్రిదో, నీ తల్లిదో, లేక నీ పితరులదో, లేకపోతే ఎవరిదో, స్నేహితులదో ఏమో కానీ నీవు కలిగి ఉండవలసిన గుణాతిశయములు ఎవరివై ఉండాలి అంటే క్రీస్తువై ఉండాలి. దేవునికి స్తోత్రము. ఇప్పుడు పౌలును చూచి నడుచుకున్నవాడు అంటే ఎవరిని పోలి నడుచుకున్నవాడు అవుతాడంటే క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు అవుతాడు. ఎందుకంటే పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు గనక. మరి నిన్ను నన్ను చూచిన వారు క్రీస్తును చూడగలుగుతున్నారా? క్రీస్తు యొక్క గుణాతిశయములు మనలో ఉన్నవా? దేవుడు ఎలాగనుంటాడు? దేవుని యొక్క గుణాతిశయములు ఎలాగను ఉంటాయి? దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని కృప ఎంత గొప్పది, దేవుడు ఏమై ఉన్నాడు అని ఎవరైనా నేను అడిగితే నువ్వు చూపించేది ఎవరినంటే యేసుక్రీస్తుని. మరి ఇప్పుడు నిన్ను చూచిన వారు క్రీస్తును చూచుచున్నారా? మనల్ని చూచిన వారు క్రీస్తుని చూడకపోతే మనల్ని చూచుచున్న ఆ క్రీస్తు
వేదన పడతాడా? వేదన పడడా అండి? మనం ఎవరిలో ఎదగాలండి? లోకంలోనా, ధనములోనా, పాపములోనా? ఎందులో ఎదగాలి? ఎవరిలో ఎదగాలి? క్రీస్తులో ఎదగాలి. మరి క్రీస్తులో ఎదుగుతున్నామా మనము? ఇదిగో క్రీస్తు యొక్క గుణాతిశయములు ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహమై ఉన్నాము మనము. మరి మన ద్వారా క్రీస్తు ప్రత్యక్షమవుతున్నారా? ఇది క్రీస్తుకి వేదన కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిపూర్ణులం అవ్వాలి. మనము పరిపూర్ణులం అవ్వాలి. ఒక సంపూర్ణమైన జీవితమును కలిగి ఉండాలి. ఈ సంపూర్ణమైన జీవితము, ఈ పరిపూర్ణమైన జీవితము మనకి క్రీస్తులో దొరుకుతుంది. మనము క్రీస్తులో ఉంటే పరిపూర్ణులం అవుతాము. మనము క్రీస్తులో ఉంటే సంపూర్ణులం అవుతాము. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది గనక. ఇప్పుడు ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలో నివసించాలి. ఈ ఆశీర్వాదము మనం కలిగి ఉండాలని, ఈ ధన్యత మనము కలిగి ఉండాలని క్రీస్తు మనకి మాదిరిగా ఉన్నారు. మనలో ఇంకా మన స్వభావం ఉండకూడదు. ఇంకా పాపం మనల్ని ప్రభుత్వం చేయకూడదు. పాపం చేయు ప్రతివాడు పాపం నాకు దాసుడు. ఎవరైతే వాక్యంలో నివసించిన వారే అవుతారో, ఎవరైతే క్రీస్తు బోధనలు అంగీకరించి క్రీస్తు యొక్క వాక్యములో ఎదుగుతారో, ఆయన వాక్యమును అనుసరిస్తారో, వాక్యమును విశ్వసిస్తారో, ఆ వాక్యం వారిని స్వతంత్రులుగా చేయను, విడిపింపబడతాము. ఈ లోకాశ నుండి వాక్యము మనల్ని విడిపిస్తుంది. ఈ లోకములో ఉన్న పాపము నుండి వాక్యం మనల్ని విడిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న దురాలోచనల నుండి వాక్యం మనల్ని విడిపిస్తుంది. అందుకే వాక్యములో ఉన్నవాడు స్వతంత్రుడు. ఆయన వాక్యం విని విశ్వసించిన వాడు స్వతంత్రుడు అవుతాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం పరిపూర్ణం అవ్వాలి. మనము ఒక పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం అంటే కొండ నిండుగా అన్నమాట. ఒక పాత్ర ఇంకా స్పేస్ ఏమీ ఉండదు. ఇప్పుడు మనము కూడా అటువంటి ఆత్మీయ జీవితంలో కలిగిన వారుగా ఉండాలి. చంచలత్వము, చర్చిలో మందిరంలో భక్తి చేయవారముగా, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత భక్తి లేని వారముగా. ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది క్రైస్తవుల ఫ్రెండ్స్ ఉంటారు. పేర్లేంటి? జాను, జేమ్సు, మోసెస్, లూకు అలా ఉంటాయి. వాళ్ళతో ఉన్నప్పుడు దేవుడి పాటలు అండి, వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వేరే విధంగా. నీ జీవితంలో పరిపూర్ణత లేదు. నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఇంకా నీ పాపమును నీవు సిలువ వేయలేదు. నీ స్వభావం నీవు సిలువ వేయలేదు. కాబట్టే ఆ యొక్క విత్తనము నిన్ను ఇంకా పరిపాలిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:20 మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ దృష్టి పరలోకము, మీ దృష్టి ఆత్మీయ జీవితము. క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా మీరు జీవించుచున్నారా, లేక పాపములో ఉన్నవారిగా, లోకములో ఉన్నవారిగా జీవించుచున్నారా? క్రీస్తుతో కూడా లేపబడిన వాడు ఇంకా వాడిపై పాపము ప్రభుత్వం చేయదు. ఇప్పుడు నూతన స్వభావం గలవాడు, నూతన సృష్టి, నూతనమైన వాడు అంటే పరసంబంధమైన వాడు, పరలోకమునకు వారసుడు. ప్రియమైన దేవుని సంగమా,
మనము ప్రభువులో ఉన్నామా? మనము ఆయనలో ఉంటేనే కదా పరిపూర్ణులముగా అవ్వగలము. మనం సంపూర్ణులము అవ్వాలి అంటే క్రీస్తులో మనం ఉండవలసిన వారమే ఉన్నాము. క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తును పొందుకున్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తును చూపించగలడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. రోమిలకు రాసిన పత్రిక 6:5 ఏంటండి? మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఏం పొందుకుంటాము? ఐక్యతను మనము పొందుకుంటాము. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారమై ఉండడము, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యత గలవారమై ఉండడము. ఏమిటిది? మన జీవితము సిలువ వేయబడవలసిన అవసరత ఉన్నది. జీవమే ఉన్నవాడు దేవుడు గనుక మనలో జీవించవలసిన వాడు క్రీస్తు. క్రీస్తు మనలో ఉంటేనే నేను క్రీస్తులో ఉన్నట్టు, క్రీస్తు నాలో ఉన్నట్టు, నేను క్రీస్తు ఏకమై ఉన్నట్టు. నేను దేవుడిలో ఉన్నానంటే నాలో క్రీస్తు ఉన్నాడని అర్థం. నాలో క్రీస్తు ఉన్నాడంటే నాలో నేను లేనని అర్థము. నేను అన్నది సిలువ వేయబడినది. ఏమై ఉండాలి? నేను క్రీస్తు ఏకమై ఉండాలి. నీవు క్రీస్తు ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. చాలామందికి ఇటువంటి అనుభవం కలిగి ఉండరు, ఇటువంటి ధన్యత, ఇటువంటి ఆశీర్వాదము వారు కలిగి ఉన్నారు. చూడండి 11వ వచనం చూద్దాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు, దేవుని విషయమై, దేవుని విషయాలలో, దేవుని యొక్క కార్యక్రమాల విషయాల్లో మనం సజీవులముగా ఉండాలి. క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయంలో మృతులుగాను, ఈ లోక సంబంధమైన జీవితం విషయంలో మృతులుగాను. మరి ఏ జీవితం విషయంలో మనం సజీవులుగా మనం ఎంచుకోవాలంటే దైవికమైన విషయాలలో, ఆత్మీయ జీవితం విషయంలో మనము సజీవులుగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ఆత్మీయత ఉండదు. ఆత్మీయ విషయాల్లో వారు మరణించిన వారే అవుతారు. ఇదిగో ఈ ఫలము నువ్వు తిను దినమున నిత్యముగా చచ్చేదవు అన్నాడు. ఆ ఫలమును వారు తిన్నారు, చనిపోయారు ఆత్మీయంగా, మరణించారు. ఈ రోజున మనం ఆ స్థితిలో ఉన్నామా, లేక దైవికమైన విషయంలో సజీవులుగా ఉన్నామా? మనము క్రీస్తులోనే ఉన్నామా? ఒకసారి మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువు ప్రార్థిస్తారు. యోహాను సువార్త 17:23 వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమింతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రభువు ఏమైనా ప్రార్థిస్తున్నారంటే, నాకు అనుగ్రహించిన మహిమను వారికి నేను ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన, ఈ ఐక్యత వలన మనం ఏమవుతున్నామంటే సంపూర్ణంగా తీర్చబడుతున్నాము. మనం ఇప్పుడు సంపూర్ణముగా చేయబడుచున్నాము. ఎలాగన? మనం క్రీస్తులో ఉండటం వలన. చాలామంది జీవితాలు క్రీస్తులో లేవు. వారి జీవితములకు అధికారులు వారే, వారి జీవితములకు శిరస్సు వారే, వారి జీవితంలో పరిపాలించుకుంటున్న వారు వారే, నిర్ణయాలు తీసుకునేవారు వారే,
ఇది భక్తా, ఇది భక్తి కాదా, ఇది యోగ్యమైనదా, ఇది యోగ్యమైనది కాదా, ఇది పవిత్రమైనదా, పవిత్రమైనది కాదా, ఇది ధర్మమా, ఇది ధర్మము కాదా, ఇగో ఈ కార్యక్రమం చేయడం వలన దేవుని తృప్తిపరచగల, ఈ కార్యక్రమం చేయడం వలన దేవుని తృప్తిపరచలేనా, ఏ విధముగా నేను ముందుకు వెళ్ళాలి, ప్రతి దానికి పరిపాలించుకుంటున్న వారు వారే. వారి జీవితంలో వారే నడిపించుకుంటున్నారు. నేను నీ యందును, నీవు నా యందును, వారు నా యందును. ఎంత చక్కని మాట చూడండి ఇది. ఇంతకీ మనము ఎవరిలో ఉన్నామో? జగత్తు పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో ఏర్పరచబడిన వారమే. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే క్రీస్తులో ఏర్పరచబడిన వారము కాబట్టి మనం క్రీస్తు సంబంధులము, క్రీస్తులో ఉండవలసిన వారమే. నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా నీవు ప్రేమింతువనియు, వారు అది గుర్తించినట్లు, వారు అది తెలుసుకున్నట్లు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. క్రీస్తు ఎలాగైతే మహిమపరచబడ్డారో, క్రీస్తు ఎలాగైతే మృత్యుంజయుడయ్యారో, క్రీస్తు ఎలాగైతే మృత్యుమును జయించగలిగారో, ఆ యొక్క పునరుద్ధారుడు ఎలాగై అయ్యారో, ఇప్పుడు మనము కూడా ఆ మహిమను, ఆ ధన్యతను, ఆ విధమైన ఆశీర్వాదమును పొందుకున్నటకు వారసులమయ్యాము. దేవునికి స్తోత్రము. ఇది మనం ఎలాగైనా పొందుకోగలము అంటే క్రీస్తును ధరించుకున్నప్పుడు, మనము క్రీస్తును కలిగి ఉన్నప్పుడు. క్రీస్తు కలిగి ఉన్నామని అది ఎలాగైనా రుజువు చేయబడుతుంది అంటే మన క్రియల ద్వారా. మన గుణము, మన స్వభావమును బట్టి మనలో క్రీస్తు ఉన్నాడా లేదా అన్నది రుజువు చేయబడుతుంది. ఆయన జీవించుచున్నాడు కనుక మనము జీవించుచున్నాము. ఆయన సమాధుల్లో లేడు కనుక మనము కూడా సమాధుల్లో ఉండము. ఆయన మరణమును గెలిచాడు కనుక మనము కూడా మరణమును గెలవగలము. మనము మరణము ఎలాగ గెలవగలము అంటే ఆయనలో ఉంటే మనము మరణమును గెలవగలము. ఇదిగో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కడు క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకున్న వాడికి ఇంకే భేదము లేదు. దాసుడని కానీ, యజమానుడు కానీ, గ్రీకు దేశస్థుడు కానీ, ఇంకే విధమైన పురుషుడు కానీ, స్త్రీ అని కానీ ఏ విధమైన భేదము లేదు. మనందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకున్నవాడు మృత్యుంజయుడు. క్రీస్తును ధరించుకున్నవాడు పరిశుద్ధుడు. క్రీస్తును ధరించుకున్నవాడు మహిమను పొందుకున్నవాడు. క్రీస్తును ధరించుకున్నవాడు పరలోక సంబంధి. క్రీస్తును ధరించుకున్నవాడు నూతన సృష్టిని కలిగినవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ క్రీస్తును ధరించుకున్నామా? ఆ క్రీస్తులోనే మనము ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలలో నడుచుకున్నవాడు ఆయనను ప్రేమించినవాడు. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో, వాక్యం ఉన్న చోట ఎవరుంటారు? ప్రభువు ఉంటారు. అందుకే చాలామంది జీవితాలలో వాక్యానుసారమైన జీవితము ఉండదండి. ఒక వాక్యానుసారమైన బ్రతుకు వారు కలిగి ఉండలేరు. నీ జీవితము వాక్యమునకు అనుకూలముగా ఉన్నదా లేదా? నిన్ను ప్రేరేపిస్తుంది ప్రభు యొక్క లేఖనములైనా వాక్యములైనా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఏంటండి? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సంఘము ఆత్మీయంగా బలపరచబడే విధముగా ఉండాలి. అందుకే దేవుని యొక్క బోధనలు సంఘమును ఆత్మీయంగా బలపరుస్తాయి. దేవుని యొక్క బోధనలు సంఘమును ఆత్మీయమైన మార్గంలో నడిపిస్తాయి. దేవుని యొక్క బోధనలు సంఘమును ఒక సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. సంఘమునకు జీవమే ఉన్నది దేవుని యొక్క వాక్యము. మిమ్మల్ని బలపరిచేది దేవుని వాక్యమే.
శ్రమలు మిమ్మల్ని శోధించుచున్నప్పుడు, కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న పాపము మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు, వారి యొక్క మనసు స్వభావం మిమ్మల్ని ప్రభుత్వం చేయుచున్నప్పుడు వాక్యమే మనకు ఆధారము. యేసు ప్రభు యొద్దకు సాతాను కూడా వచ్చాడు. సాతాను హవ్వ దగ్గరికి వెళ్ళాడు, కానీ హవ్వ సాతానుతో మాట్లాడడం మొదలుపెట్టింది. గద్దించలేదు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ధన్యతను కోల్పోయారు. ఆనాడు ఎలాగైతే ఏదేను తోటలో ఆ సాతాను వచ్చి అవ్వను మోసం చేశాడో, అలాగనే మరలా శరీరధారిగా వచ్చిన ఆ క్రీస్తును శోధించుటకు, మోసం చేయుటకు సాతానుడు వచ్చాడు. నాకు మొక్కు అన్నాడు, ఇక్కడి నుంచి దూకే అన్నాడు. ఏం చేస్తాడట? ఈ లోకము ఇస్తాడట. ఆనాడు హవ్వను కూడా అలాగే ఆశ పెట్టాడు, కానీ హవ్వ జయించలేదు, ఆదాము జయించలేదు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు జయించారు. చప్పట్లు కూడా దేవునామం కనపరుచుకుందాం. ఇప్పుడు మనము ఆ ఆదామును పోలికలు ధరించుకుంటే మనం సాతానును జయించలేము. పాపమునకు లోబడిపోవచ్చు, సాతానుకు కుయుక్తులకు, సాతానుకు క్రియలకు మనం లోబడిపోవచ్చు. అదే ఇప్పుడు మనము క్రీస్తు మూలముగా జన్మించిన వారమైతే, అనగా ఆత్మ మూలముగా జన్మించిన వారమైతే సాతాను మనం ఎదిరించగలము. దేవుని పోలికలు ఇప్పుడు మనలో ఉంటాయి. ఎందుకంటే మనం ఆత్మ మూలముగా జన్మించాం, అనగా క్రీస్తులో జన్మించాము. ఇప్పుడు మనం జయించగలము. అందుకే అన్నారు ప్రభు, నేను లోకమును జయించినట్లు ఎవరైతే జయిస్తారో వారికి కూడా ఆ ప్రభువు ఎలాగైతే ఆ సింహాసనం మీద కూర్చుండి ఉన్నారో ఆ సింహాసనం వారికి కూడా ఇవ్వబడుతుంది. ఎవనికి? జయించువానికి. జయించువానికి ఇచ్చేది. ఇందుకు జయించగలమా మనము? మనుషులకు అసాధ్యమనేది ఎవరికి సాధ్యము? దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ దేవుడు? చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీలోనే ఉన్నాడు అని నువ్వు అనాలి. ఆ ఆత్మీయతలోకి నువ్వు రావాలి. అటువంటి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, విశ్వాసము ద్వారాగా క్రీస్తు మీ హృదయములో నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎవరంటున్నారండి ఈ మాటలన్నీ? అపోస్తుడైన పౌలు. ఇదిగో దేవుని విషయంలో మీరు సంపూర్ణులు అవ్వాలి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ఒక దైవజనుడు సంఘం ఎడల కలిగి ఉండవలసిన ప్రార్థన ఇది. వీరు ప్రభువా నీలో పరిపూర్ణమైన జీవితం కలిగి ఉండాలి. నీ సంపూర్ణత యందు వీరు కూడా పరిపూర్ణులు అవ్వాలి. ఎవరు? సంఘము. దైవజనుడు చేస్తున్న ప్రార్థన. ఈ విధమైన ప్రార్థన సంఘానికి ఎక్కదు. ఈ విధమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడిలో ఉన్న ఆత్మీయత, దైవత్వము అర్థం అవ్వదు. ఇది నీ దేహమునకు ఇచ్చే ఆరోగ్యం కన్నా ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదమే. ఆయన సంపూర్ణత యందు నీవు పరిపూర్ణుడుగా తీర్చబడము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి దీవెనకరమైన పరిస్థితి. ఇదిగో ఆయన ఆజ్ఞ మనం నడుచుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తాడట. దేవుని వాక్యము మనం అనుసరించినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. తిరస్కరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రీస్తు ఉండడు. పాపమున్న చోట ఆయన ఉండడు.
ఎందుకు వారు తినుదినమున చచ్చెదరు? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు చచ్చెదరు. వాక్యానుసారంగా జీవించువాడు మాత్రమే దేవునికి పాత్రుడవుతాడు. వాక్యానుసారంగా జీవించలేని వాడు దేవునికి పాత్రుడు కాలేడు. మనుషుల ముందు ఏ విధమైన జీవితం కలిగి ఉంటావు? తప్పులు చేయగలవా? ఇష్టానుసారంగా జీవించగలవా? నీ హృదయ కోరికలు నెరవేర్చుకోగలవా? ఎందుకంటే పరువు పోతుంది. అమ్మో, నా కోసం ఏమనుకుంటారో కదండి. ఇది క్రీస్తు ముందు చేయగలవా మరి అంటే? క్రీస్తు చూచుచున్నాడు అని, ఆయన సృష్టికర్తే ఉన్నాడని, చూచుటకు నీకు కనులు ఇచ్చిన వాడు ఆయన నీ జీవితంలో పరిశీలన చేయడా, నిన్ను చూడడా? ఈ భయం ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు వాక్యమును విశ్వసించినప్పుడు. మరి ఈ వాక్యమును విశ్వసించడం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడము పాపము కాదా? ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణము కాదా? పరిశుద్ధతను బట్టి నిత్య జీవము రాదా? ఆ పరిశుద్ధత ఎవరిని బట్టి కలుగుతుంది? క్రీస్తుని బట్టి కలుగుతుంది కదా. నీవు వాక్యము విశ్వసించిన వాడివైతే వాక్యమును అనుసరిస్తా. వాక్యము నీలో ఉన్న ఎడల వాక్యానుసారం జీవితముని కలిగి ఉన్నప్పుడు నీలో క్రీస్తు నివాసము చేస్తాడు, నీలో దేవుడు నివాసము చేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఏంటి? ఏ విషయాలలో పాలివారగాలి మనము? దేవ స్వభావమునందు పాలివారగునట్లు. దైవత్వములో పాలు పంపులు పొందుకునే విధముగా, దైవికమైన కార్యక్రమములో పాలు పంపులు పొందుకునే విధముగా, ఇదిగో క్రీస్తును పోలి నడుచుకునే విధముగా మీరు ఉండాలి. మీరు ఈ విధముగా పాలివారగున్నట్లు మీ యొక్క భ్రష్ట పరిస్థితిని, భ్రష్ట స్థితిని, ఆ పాపము జీవితమును మీరు తృణీకరించండి. ఇంతకీ ఏంటి పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని వాక్యానుసారమైన జీవితము ఎక్కడైతే ఉండదో అక్కడ పాపము ఉన్నది. ఆకాను ఉన్నాడు. ఆకాను దాచుకున్నవేమిటి? ఆకాను దాచుకున్నవేమిటి? అవి అమ్ముకుంటే డబ్బులు రావా? ఆకాను ఏమైతే దాచుకున్నాడో అది మరలా తిరిగి అమ్ముకుంటే డబ్బులు వస్తాయా రావా? కానీ దేవుడు అంటున్నాడు, శపితమైన వాటిని మీరు ఉంచుకొని ఉన్నారు. ముందు ఆ శపితమైన వాటిని మీరు నిర్మూలన చేస్తేనే కానీ మీకు విజయము కలుగలేదు. మన జీవితంలో మనం విజయాలు పొందుకోవాలి అన్న. ఇదిగో మన జీవితంలో ఈ లోకమును మనం జయించాలి అన్న, సాతానును జయించాలి అన్న, మనం క్రీస్తులో ఉండాలి. లేదంటే ఆ సాతానుడు ఎలాగైతే హవ్వను తన ఆలోచన విధానాన్ని మార్చాడో, ఎలాగనైతే పాపపు బీజములేశాడో, వాక్యము ద్వారా సమాధానం చెప్పలేకపోయింది. మేము దేవతల వలె ఉండడం ఏంటి? దేవుడు తన పోలిక చొప్పున మమ్ములను సృష్టించాడు కదా అని అనొచ్చు కదా. ప్రేమైన వాళ్ళారా, దేవుడిచ్చిన బహుమానం కన్నా శ్రేష్టమైన బహుమానం లోకమునికి ఇస్తుందా? ఇవ్వగలదా? లోకం ఏడల నీకు అవగాహన ఉందేమో కానీ దేవుని ఎడల అవగాహన ఉందా? దైవికమైన ఆశీర్వాదముల ఎడల నీకు అవగాహన ఉందా? జ్ఞానం ఉందా? వాక్యము వింటే దైవికమైన ఆశీర్వాదముల ఎడల నీకు ఒక అవగాహన, ఒక జ్ఞానం అన్నది కలుగుతుంది. అప్పుడు ఆ దైవికమైన జీవితమును ప్రేమించే మనసు నీలో కలుగుతుంది. అందుకే ఆ వాక్యమును అనుసరించేవారుగా, వినేవారుగా మనము ఉండాలి. ఆయన యొక్క గుణాతిశయములు కలిగిన వారంగా.
ఆయన స్వభావం ఎరిగిన వారముగా, కలిగిన వారముగా. ఆయన ఏ మనసునైతే కలిగి ఉన్నారో అదే మనసును మనము కూడా కలిగిన వారముగా మనం జీవించినప్పుడు ఆత్మీయ జీవితమును కలిగిన వారం అవుతాం. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒక పాట పాడేసుకోవడం, కొంచెం బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అయిపోయింది ఆత్మీయ జీవితం, ఇంకా నష్టానుసారంగా బ్రతకొచ్చు అన్నది కాదు. క్రీస్తుని పోలి నడుచుకోవడమే ఆత్మీయ జీవితమును కలిగి ఉండడము. క్రీస్తు లాంటి జీవితము నువ్వు కలిగి ఉండాలి. అందుకే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. క్రీస్తు వలె జీవించలేకపోతున్నావా? అయితే నువ్వు ఇంకా దేవునిలో ఎదగవలసిన అవసరత ఉంది. ఒకసారి ఎవరికాలు పరిశీలన చేసుకుంటే, అవును నేను క్రీస్తు వలె లేను, క్రీస్తు వలె జీవించడం లేదు, నేను దేవుని యొక్క వారసుడిగా, వారసురాలుగా జీవించట్లేదు, దేవుని పోలి నడుచుకోవట్లేదు. మనకు అర్థమవుతుంది. మనం దేవుని పోలి నడుచుకున్న వారంగా ఉండాలి. మనం పరిపూర్ణులం అవ్వాలి. ఆయన సంపూర్ణ యందు మనం కూడా ఏమవుతామంటే పరిపూర్ణులమే అవుతాం. ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణమైన దైవత్వం గల వాడు. ఇప్పుడు ఆయనలో ఉంటే మనం కూడా పరిపూర్ణమైన, సంపూర్ణమైన దైవత్వం కలిగి ఉండగలము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.